దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ కుకుటేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని రథం వెంట సాగారు. పిఠాపురం పాదిక క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు వంటి విశేషమైన ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని పల్లకిలో ఉంచి ఆలయం నుంచి ఊరేగింపుగా కుంతి మాధవ స్వామి కోనేరు వరకు తీసుకొచ్చారు. అక్కడ వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్న రథంపై స్వామిని, అమ్మవారిని ఆసీనులను చేసి రథోత్సవం ప్రారంభించారు. స్థానిక బంగారం రావిచెట్టు సెంటర్ వరకు అశేష భక్త జనవాహిని పంచాక్షరి ఘోష నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక బాణసంచ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేపట్టారు. వచ్చిన భక్తులందరికీ పీఠ నిర్వాహకులు, దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా వీటిని అందించారు. కాకినాడ ఎంపీ తంగళోదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెండం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, ఈవో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్, సిఐ శ్రీనివాస్ సిబ్బంది ఈ సేవలో తరించారు. మా వంతు సహాయం ఈ రోజు కూడా భక్తులందరికీ కూడా పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది, ఏదో చిరు సాయంగా. అలాగే నిన్నటి నుంచి అహోరాత్రులు పోలీసు వారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని, మన కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని పరిరక్షిస్తూ ఏ సమస్యలు లేకుండా శాంతియుతంగా నిర్వహించిన పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మున్సిపల్ వారు కూడా పారిశుద్ధ్యం, అలాగే లైటింగు అన్నీ కూడా పిఠాపురం అంతా కూడా మంచి సుందరంగా అలంకరించి మంచి పారిశుద్ధీకరణ చేసి కమిషనర్ వారికి కూడా, పురపాలక సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాయంకాలం దగ్గర నుంచి రథం ఉత్సవం అయ్యేదాకా కూడా పులిహార పంపిణీ అన్నది గత అనేక సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని మనం రాబోయే తరాల్లో కూడా, రాబోయే సంవత్సరాలు కూడా మనం ఖచ్చితంగా చేసి మన భక్తులందరికీ కూడా, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పులిహార, మజ్జిగ ఇవన్నీ కూడా మనం వారి దాహార్తికి తీర్చడానికి ఏదో మనకున్నటువంటి ఉడతా సాయం మనం చేసుకుంటూ ఇవాళ బ్రాహ్మణ సేవా పరిషత్తు, అలాగే పిఠాపురం మహారాజా వారధి పరిరక్షణ సమితి సభ్యులు, తర్వాత మన కుంతి మాధవ ప్రచార పరిషత్తు, ఈ సభ్యులందరి సహకారంతో మనం ఇవాళ శ్రీరామ దత్త సాయి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు